అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తున్న చిరుసంచుల రకం, అధిక దిగుబడులనిస్తున్న KNM 12-510 వరి సాగులో నల్గొండ రైతుల అనుభవాలు. మామిడిలో అధిక దిగుబడులకు సూచనలు. వ్యవసాయంలో పెరుగుతున్న చెదపురుగుల సమస్య, యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరిలో అతి సన్న రకాలకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వినియోగదారులు ఎక్కువగా అతి సన్న బియ్యం రకాలను, అన్నం నాణ్యత బాగున్న రకాలను ఇష్టపడటంతో రైతులు వీటిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. అయితే అతి సన్న రకాలకు తెగుళ్ల బెడద ఎక్కువ. ఒక్కోసారి బియ్యం రికవరీ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల తెగుళ్లను తట్టుకునే నూతన సన్న రకాలపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మరి ఆ రకం తెగుళ్లను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడినిచ్చేదైతే, అలానే అన్నం నాణ్యత కూడా బాగుంటే అంతకన్నా ఇంకేం కావాలి? అలాంటి సత్ఫలితాలనే కనబరుస్తోంది విడుదలకు సిద్ధంగా ఉన్న ఓ వరి రకం. అదే KNM 12-510. ప్రస్తుతం 3వ సంవత్సరం చిరుసంచుల దశలో ఉన్న ఈ కూనారం రకాన్ని జయశంకర్ విశ్వవిద్యాలయం వారు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొంతమంది అభ్యుదయ రైతుల పొలాల్లో వేయించారు. మంచి ఫలితాలు కనబరుస్తున్న కూనారం 12-510 రకంపై రైతుల అనుభవాలు, ఈ పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. నూతన వరి వంగడాలని వ్యవసాయం చేయడం అనేది కొంచెం బాగా ఇంట్రెస్ట్. అయితే ఇందులో భాగంగా నేను కూనారం పరిశోధనా స్థానం నుంచి మినీ కిట్ల రూపంలో ఇచ్చినటువంటి KNM 12-510 అనే రకము బాగా సన్న రకము. వర్షాకాలం అయితేనేమో 125 రోజులు పంటకాలము, అదే రబీకి వచ్చినట్టయితే 130 నుంచి 135 రోజులు పంటకాలం వస్తుంది. ఇది వర్షాకాలము కొంచెం యూరియా తగ్గించుకొని వేస్తే పడిపోకుండా మనకు మినిమం 70 కేజీల 50 బస్తాలు ఈజీగా పంట పండించి, ఎకరాకి ఈజీగా పంట పండించి పెట్టుబడి తక్కువతో మనకు పచ్చి ఒడ్లు మార్కెటింగ్ చేసుకుంటేందుకు మంచి అనువైన రకం. అదే రబీకి వచ్చేసరికి మనము కొంచెం యూరియా ఎక్కువైనా నష్టం లేదు. ఇంకోటి ఏంటంటే రబీలో 65 నుంచి 70 బస్తాలు 70 కేజీల బస్తాలు పండించిన రైతులు కూడా చాలామంది ఉన్నారు ఈ రకాన్ని. దీని బియ్యం రికవరీ వచ్చేసి మనకు 100 కేజీల ఒడ్లు పట్టించినప్పుడు 60 నుంచి 65 కేజీల బియ్యం రికవరీ వస్తుంది. అన్నం వండి చూసినప్పుడు కూడా అన్నం నాణ్యత బాగుండి మంచి టేస్ట్గా కూడా ఉంది ఈ రకాన్ని. ఇప్పుడు ఈ KNM ఈ రకానికి వచ్చేసి మనకు మెడ ఇరుపు అనేది దాదాపుగా లేదు, తట్టుకునే రకము. ఒకటి దోమ కూడా కర్ర కాండం బాగా ఉంటుంది కాబట్టి దోమని కూడా తట్టుకుంటుంది. అన్ని రకాల తెగుళ్ళని తట్టుకుంటుంది కాబట్టి మనకు పెట్టుబడులు కూడా చాలా ప్లస్ అవుతుంది. మనకు 1-2 సార్లు మందు కొట్టుకుంటే ఈజీగా పండే రకాలు అన్నట్టు ఇవి. అందువల్ల మనకేమవుతుందంటే పెట్టుబడిలో మిగులుతుంది, దిగుబడిలో ఆదాయం వస్తుంది. పోయిన వర్షాకాలం ఇదే వెరైటీ 12-510 పెట్టాను. KNM 12-510 వెరైటీ 47 బస్తాల దగ్గరికి వచ్చింది. 2200 వచ్చింది ధర. ఇంతకుముందు యాసింగ్లో పెట్టినప్పుడు మాకు 50 బస్తాల పైన వచ్చింది. ఇది 2 పంటల్లో కూడా వానాకాలం వర్షాకాలంలో కూడా చేను పడకుండా నిలబడి ఉంటుంది, దిగుబడి వస్తుంది. మాగుడు తెగులు రావట్లేదు,
అగ్గి తెగులు రావట్లేదు, లీఫ్ బైట్ రావట్లేదు, సుడిదోమ రావట్లేదు. ఈ తెగుళ్ళనన్నింటినీ తట్టుకొని దిగుబడి వస్తుంది. మా ఊరిలో 90% ఇదే 12,510 వేసారు. నిరుడు వర్షాకాలం స్టార్ట్ చేసారు వేయటం. ఒక 4 పెట్టారు, ఫస్ట్ 4 పెట్టినాం. తర్వాత యాసింగి ఒక 50% అయ్యారు. మొన్న వర్షాకాలం 90% అయింది, ఇప్పుడు 90% పైన ఉంది. పోయిన వర్షాకాలం అధిక వర్షాలతోని ఎక్కువ మాగుడు తెగులు, అగ్గి తెగులు ఇవన్నీ వచ్చి ఉన్నాయి. కానీ ఈ వెరైటీలో ఆ తెగుళ్ళు రాకుండా ఇది అధిక దిగుబడి వచ్చింది. మాది ఇది ఎన్ఎస్పిలో సెకండ్ మేజర్లో 80% ఇప్పుడు ఇదే ఉంది. కేఎన్ఎం 12,510 అనేది. కేఎన్ఎం 12,510 విత్తనం పెట్టడం జరిగింది. నాకు ఒక ఎకరాకు 57 నుంచి 60 బస్తాలు దిగుబడి రావడం జరిగింది. ఈ పెట్టుబడి తక్కువగా పడుతుంది, 2 సార్లు మందుతో పని అయినది, సన్న రకం కాబట్టి రైతువారిగా వ్యవసాయ ఖర్చులు తగ్గుతున్నాయి. 2100 రేటు దగ్గరికి మేము అమ్మడం కూడా జరిగింది. కింటాకు పోయిన యాసంగి పెట్టినాము, మన 7 వానాకాలం కూడా పెట్టినాము. అందరి మీద ఎక్కువ బండినాయి వానాకాలం, 48 బస్తాల కాడికి అయినాయి. యాసంగి 55 నుంచి 58, 60 బస్తాల వరకు పండడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వానాకాలం 10 ఎకరాలు పెట్టినాము, ఇప్పుడు యాసంగి కూడా 10 ఎకరాలు పెట్టినాము. వానాకాలం 125 రోజులు, యాసంగి 135 రోజులు కాల వ్యవధి ఈ పంటకు. కాబట్టి రైతు లాభదాయకంగా ఉంది చేయబట్టి 3 సంవత్సరాల నుంచి పండియడం జరుగుతున్నది. గత 3 ఏళ్ల సంది కేఎన్ఎం 12,510 పెడుతున్నాం. దిగుబడి బాగుంది, సన్న రకం. రైతులు ఎవరైనా పెట్టుకోవచ్చు. 130 రోజుల పంట, ఎకరానికి 60 బస్తాలు దిగుబడి వస్తుంది. సరే పెట్టుబడి కూడా తగ్గుతుంది, చీడ పెట్టుబడి తక్కువ. నేను గత 3 క్రాపులు ఈ వరి పెట్టడం జరిగింది. కేఎన్ఎం 12,510. అయితే ఈ రకం దాదాపుగా మేము ఇదివరకు పెట్టిన దానికంటే కూడా మాకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 10 నుంచి 15 బస్తాలు, 70 కేజీల బస్తాలు ఎక్కువ రావటం జరిగింది. అదేవిధంగా తెగుళ్ళు కూడా మన ఆధీనంలో ఉంటుంది. చిరు సంచుల్లో ఉన్న వరి యొక్క రకాన్ని గురించి ఇక్కడికి క్షేత్ర సందర్శనకు రావడం జరిగింది. ఈ కేఎన్ఎం 12510 గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ 12510 అనే రకము రైతులకు అత్యంత ప్రాచుర్యం పొందుతుంది. అయితే ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న మిగతా రకాల కంటే కూడా ఒక 10 నుంచి 15 బ్యాగులు, అనగా 70 నుంచి 75 కేజీల బ్యాగులు, సుమారు 10 నుంచి 15 బ్యాగులు ఎక్కువగా వస్తుందని రైతుల నుంచి సమాచారం ఉంది. కనుక రానున్న రోజుల్లో ఈ రకానికి అత్యంత ప్రాచుర్యం వచ్చే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే మనకి యాసంగిలో ప్రధాన సమస్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మెడవిరుపు ఎక్కువగా వచ్చి ఆశిస్తుంది. అది కూడా కొంతవరకు తట్టుకునే శక్తి ఉంది. కనుక ఈ అతి సన్న గింజ రకాల్లో తెగులు తట్టుకొని అలాగే అధిక దిగుబడులు సాధించే రకము రానున్న రోజుల్లో రైతు పొలాల్లో ఉండే అవకాశం ఉంది అని చూసుకున్నట్లయితే ఈ కేఎన్ఎం 12510 అనేది సగర్వంగా చెప్పుకోవచ్చని రైతుల నుంచి సమాచారం అందుతుంది. ఈ కేఎన్ఎం 12,510 అనే రకము కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకము. ప్రస్తుతం ఈ రకం వచ్చేసి మనకి 3వ సంవత్సరం చిరు సంచుల పరీక్షలో ఉంది. సో దీని యొక్క గుణగణాలు తీసుకున్నట్టయితే కనుక దీని యొక్క పంటకాలం వచ్చేసి 130 నుంచి 135 రోజులు. బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని, మెడవిరుపు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత కానీ, మిల్లింగ్ రికవరీ కానీ పరిశీలించినప్పుడు ఈ 100 కిలోల వడ్లని మనం మర ఆడించినప్పుడు సుమారుగా 60 నుంచి 60% వరకు మంచి బియ్యాన్ని ఇస్తుంది. వీటి యొక్క అన్నం నాణ్యత బాగుంటుంది, అంటే రుచిగా ఉంటుంది. సో అదేవిధంగా చక్కగా తర్వాత మనం అన్నం వండుకున్న తర్వాత కూడా మనకి విడివిడిగా ఉంటుంది. కన్జ్యూమర్స్కి చాలా యాక్సెప్టెన్స్, అంటే కన్జ్యూమర్స్ ఇష్టపడే విధంగా ఈ రకం ఉంటుంది. మిగతా రకాలతో పోల్చినప్పుడు ఎకరానికి సుమారుగా మనకి 10 నుంచి 15 బస్తాలు, అంటే 65 నుంచి 70 కిలోల బస్తాలు ఈజీగా మనకి దిగుబడిని ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఫలరాజమైన మామిడి ప్రస్తుతం అంతటా పిందె, కాయ ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే యాజమాన్య సస్యరక్షణ పద్ధతులపైనే కాయ దిగుబడి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తోటల్లో మాటు వేసిన చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణా చర్యలు చేపట్టాలి. అంతేకాదు
ఈ దశలో కాయ ఎదుగుదల కోసం సిఫారసు మేరకు పోషకాలను అందిస్తూ నీటి తడులను అందించినట్లయితే మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వై స్వాతి. మామిడి పంట ప్రస్తుతము పిందె ఏర్పడే దశ నుంచి పిందె పెరిగే దశలో ఉంది. అయితే ఈ దశలో పిందె రాలడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే నీటి వసతి ఉన్న రైతులు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అనేది ఇవ్వడం ప్రాధాన్యంగా చూసుకోవాలి. పిందె రాలకుండా ఉండడానికి 20 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ ప్లానోఫిక్స్ రూపంలో దొరుకుతుంది. ఇది 1 మిల్లీలీటర్ల చొప్పున 4 నుంచి 6 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పిందె రాలడాన్ని తగ్గించుకోవచ్చును. అదేవిధంగా పోషకాల లోపము అనేది ఉండడం వలన కూడా పిందె రాలడానికి ఆస్కారం ఉంటుంది. పిందెల మీద మనకి పిందె పండుబారినట్టు అవడానికి ఆస్కారం ఉంటుంది ఈ దశలో. కాబట్టి పిందె మొత్తం లేత పసుపు వర్ణంలో అయి పండుబారి రాలిపోవడం జరుగుతుంది. దీనికి గాను మనకి 10 గ్రాముల యూరియాను 10 గ్రాముల 13,045 కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కాపాడుకోవచ్చును. అదేవిధంగా ఈ దశలో పిందెల మీద పగుళ్ళు అనేటివి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. బోరాన్ లోపం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే మనకి కాయల మీద పగుళ్ళు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి 10 గ్రాముల యూరియా, 10 గ్రాముల పొటాషియం నైట్రేట్తో పాటు 3 గ్రాముల బోరాక్స్ని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకి బోరాన్ లోపంని సవరించుకోవచ్చును. అదేవిధంగా మనకి వివిధ రకాల చీడపీడలైన రసం పీల్చు పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి పగటి ఉష్ణోగ్రతలు పెరిగి రాత్రి ఉష్ణోగ్రతలు అనేది తగ్గుముఖంగా ఉంటాయి. కాబట్టి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తామర పురుగు, తేనె మంచు పురుగు అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాయతొలుచు పురుగు, అదేవిధంగా టెంక ఏర్పడిన తర్వాత టెంక పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. తామర పురుగు నివారించుకోవడానికి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఉంటుంది. 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకి తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదా థైమితాగ్జమ్ అనే మందు 0.4 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయతొలుచు పురుగు ఆశించినట్లయితే మనకి క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల చొప్పున లేదా డైమిథయేట్ 2 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలుచు పురుగు, టెంక పురుగు అనేది తగ్గించుకోవచ్చును. 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మన కాయతొలుచు పురుగు తర్వాత టెంక పురుగు అనేది తగ్గించుకోవచ్చును. కాయ పెరిగిన తర్వాత పండు ఆగుతున్న సమయంలో మనకి పండు ఈగ అనే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ఈగ సమస్య నివారించుకోవడానికి మనకి మిథైల్ యూజినాల్ బుట్టలు అనేటివి దొరుకుతాయి. ఈ మిథైల్ యూజినాల్ బుట్టలు 4 నుంచి 6 చొప్పున ఎకరానికి పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగ సమస్యను అనేది తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టాలి. చెట్టు వయసుని బట్టి 500 నుంచి 1000 గ్రాముల చొప్పున యూరియా, 500 నుంచి 1000 గ్రాముల చొప్పున పొటాషు, తర్వాత 2 కిలోల వేపపిండిని కలుపుకొని మొక్క మొదల చుట్టూన చల్లుకున్నట్లయితే మనకి ఎరువుల సమతుల్యత అనేది ఉంటుంది. కాయలు అనేటివి సరైన సైజులో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు అనేది ఇవ్వడం కంపల్సరీగా ఉండాలి. కాయ పెరుగుతున్న సమయంలో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అనేది ఇవ్వాలి. ఈ విధంగా మనకి మామిడిలో పాటించినట్లయితే కాయ సైజు పరిమాణం అనేది బాగా పెరిగి మనకి మామిడి పండు నాణ్యత అనేది కూడా బాగుంటుంది. వ్యవసాయంలో చీడపీడలతో పాటు చెదల దాడి ఎక్కువే. ఆహార, ఉద్యాన పంటలనే కాకుండా అన్ని రకాల పంటలను నాశనం చేస్తూ అపార నష్టం కలిగిస్తున్నాయి. కలప చెట్లకు, పండ్ల తోటలకు చెదల నష్టం అధికంగా ఉంటుంది. ఒక్కసారి చెదలు పంటలను ఆశించాయంటే నివారించటం కష్టతరమే. దండులా మారి పంటలను నిర్జీవం చేసే చెదలు పంట కాలంలో ఏ దశలో ఆశించినా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చెద పురుగుల నష్టం ఏ విధంగా ఉంటుంది, రైతులు ఎలాంటి సమగ్ర నివారణ చర్యల ద్వారా చెదల వ్యాప్తిని అరికట్టవచ్చో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చెద పురుగులు ఇవి రకరకాల పంటల్లోని మనం వేసినటువంటి ఆహారధాన్య పంటలు, ఉద్యానవన పంటలు, అదేవిధంగా తోట పంటలు, వీటిలన్నిటికి కూడా ఆశించి పంటకు నష్టం కలిగి చేయడం జరుగుతుంటుంది. వర్షాధారపు నేలలు, ఇసుక గరప నేలలు, తేమ తక్కువగా ఉండి వాటికి తినడానికి కనుక ఆహారం దొరికిందంటే అక్కడ ఎక్కువగా ఉధృతి ఉండడం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ చెద పురుగులు ఏంటంటే ఇవి రకరకాలుగా మనకి పంటకి నష్టాన్ని కలుగజేసి పంట పెరుగుదల లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు మొక్కలు చనిపోవడం కూడా జరుగుతుంది.
చెదపురుగులు ఏం చేస్తాయంటే మొక్క కాండంలోనికి తినుకుంటూ వెళ్ళి లోపల ఉన్న కణజాలాన్ని తినేసి అక్కడ మట్టి పెడుతుంది. దానివల్ల ఏంటంటే మొక్కలకి ఈ భూమి నుంచి నీరు కానీ ఆహారం కానీ అందక అది మొక్క చనిపోవడం జరుగుతుంటుంది. మనం కనుక అశ్రద్ధ చేసామంటే ఈ ఉధృతి కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ చెదపురుగులు ఏంటంటే వీటిలో 4 రకాల చెదపురుగులు ఉంటాయి. ఒకటి రాణి పురుగు, ఇంకోటి రాజు పురుగు, ఇంకోటి పని చేసేటువంటి అంటే సేవకులు లాంటి, ఇంకొక రకం 4వ రకం ఏంటంటే సైనిక పురుగులు. ఇవన్నీ సామూహికంగా నివసిస్తాయి. తొలకరి వర్షాలు పడినప్పుడు లేదా వేసవి వర్షాలు పడినప్పుడు ఈ రాణి పురుగు అదేవిధంగా రాజు పురుగు బయటకు వచ్చి ఇవి భూమి మీద కానీ లేదంటే గాలిలోనే సంపర్కం జరుగుతుంది. ఒక్కొక్క రాణిగా జీవితకాలంలో కానీ ఆ సందర్భాన్ని బట్టి 30 నుంచి 80 వేల గుడ్ల వరకు కూడా పెట్టేస్తుంది. పనిచేసే చెదపురుగులే ఈ పంటలకు ఆశించి పంట కణజాలాన్ని తినేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి కూడా సరైనటువంటి నివారణ చర్యలు చేపట్టాలి. ఒకటి ఏంటంటే ఈ రాణి పురుగుని చంపడం. ఇది రాణి పురుగు ఎక్కడుంటుంది? భూమి లోపల ఉంటుంది. మీకు పంట పొలాలకు దగ్గరలో కనుక పుట్టలు కనిపిస్తాయి, గట్ల మీద మీకు పుట్టలు కనిపిస్తాయి. ఆ పుట్ల అడుగు భాగంలో సుమారు ఒక 1.5 మీటర్ 2 మీటర్ లోపల ఈ రాణి పురుగు దాక్కొని అక్కడ గుడ్లు పెడుతుంది. ఆ పుట్టల నుంచి మనకి చెదపుట్టలు అంటారు. అవి అక్కడ నుంచి పిల్ల పురుగులు, సైనిక పురుగులు, పనిచేసే పురుగులు బయటకు వస్తాయి. అవి వచ్చి ఆహారం సేకరణ జరుగుతుంటుంది. ఎక్కడైనా రాలిపోయిన ఆకులు, ఎండిపోయిన పుల్లలు ఉంటే ఆ మొక్కల తాలూకా కాండ ముక్కలు కనుకుంటే అందులో సెల్యులోజ్ ఉంటుంది. ఎక్కడైతే తేమ ఉండదో అలాంటి ప్రాంతాలు, అలాంటి చెక్కలను కానీ అలాంటి మొక్క కాండాలని ఎక్కువగా ఇది ఆశ్రయించి మరి అక్కడి నుంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మొక్కలు ఎండిపోవడం, చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రైతులు ఈ నివారణలో భాగంగా ఏంటంటే ఒకటి కాండం మీద కానీ లేదా పంటలో ఎక్కడైనా ఎండిపోయిన ఉండి అక్కడ చెదపురుగుల తాలూకా సమస్య కనిపిస్తే అక్కడ వరకు కొంత నివారణ చర్యగా ఏంటంటే క్లోరిఫైరిఫాస్ అనేటువంటి మందు 50 EC మందుని మనకి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పును కలిపి మనకి ఏదైనా పంటల్లో ఒక ప్రాంతాల్లో గట్ల అంచులను కనుక ఈ చెదపురుగుల సమస్య ఉందంటే అక్కడ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఏదైనా ఉద్యానవన పంటలకు మనం చూస్తే కాండానికి మట్టి పట్టేసినట్టు ఉంటుంది. వాటిని గోనుగుడ్డ సహాయంతో ముందు ఒకసారి రాపిడి చేసి ఆ మట్టిని అంతా దులిపేస్తే మనకి ఈ చెదపురుగులు కూడా కనిపిస్తాయి. అలాంటి వాటికి కూడా మనం ఏం చేయాలంటే ఈ క్లోరిఫైరిఫాస్ 50 EC మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి ఆ చెట్టు కాండం బాగా తడిచేటట్టు కనుక మనం పిచికారీ చేసుకుంటే అక్కడ కూడా చెదపురుగులు నివారణ కూడా జరుగుతుంది. ఈ చెరుకు పంటలో కూడా మనకి సాధారణంగా ఏంటి రబీలో ఈ మమ్ము చేస్తూ ఉంటారు. మమ్ము చేసి మల్చింగ్ లాగా మనకి చెరుకు చొప్పనే వేస్తుంటారు. అక్కడ కూడా ఈ చెదపురుగులు ఎక్కువగా మనకి తేమ సరైన సమయంలో నీరు కట్టకపోతే అక్కడ ఈ మల్చింగ్కి వేసినటువంటి చెరుకు చెత్త కిందన ఈ చెదపురుగులు ఎక్కువ ఆశ్రయం తీసుకొని మళ్ళీ అది చెరుకు పంటకు కూడా ఆశ్రయించి చెరుకు పంట కూడా మొదటి దశలో చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో తేమను కాపాడడానికి ఎక్కడైతే పంట వ్యర్థాలు కానీ వేస్తామో అక్కడేం చేయాలంటే ఫాలిడాల్ డస్ట్ అంటారు. మిథైల్ పెరాథియాన్ డస్టింగ్ పౌడర్ని ముందు చల్లేసి తర్వాత మల్చింగ్ మెటీరియల్గా మన చెరుకు చొప్ప కానీ వరిగడ్డి కానీ ఎలాంటిది వేసుకున్నా కానీ ఆ పంటకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఎవరైనా మొక్కలు కొత్తగా నాటుతున్నారు అనుకోండి, ఈ సమయంలో కనుక ఏదైనా మొక్కలు నాటేటప్పుడు గుంతలు తీస్తారు. ఆ గుంతలు మొక్కలు నాటే ముందు కూడా ఈ ఫాలిడాల్ డస్ట్ లేదా మిథైల్ పెరాథియాన్ గుంతకు ఒక 50 గ్రాముల వరకు చల్లేసి అప్పుడు మొక్క కనుక నాటుకుంటే అక్కడ కూడా చెదపురుగులు పట్టకుండా ఉంటాయి. ఈ చెదపురుగుల నివారణలో ప్రధాన అంశం ఏంటంటే రాణి పురుగుని చంపడం. రాణి పురుగు బతికుందంటే అది ప్రతిరోజు గుడ్లు పెట్టేస్తుంది. ఈ రాణి పురుగులు ఎక్కడంటే ఈ పొలాల్లో ఉన్నటువంటి గట్ల మీద ఉన్న పుట్టలు ఉంటాయి. కాబట్టి రైతులు ఆ పుట్టల్ని గమనించి ఆ పుట్టల్ని పారతో తొలగించి ఆ పుట్ట రంధ్రాల్లో మనం ఏదైతే క్లోరిఫైరిఫాస్ ద్రావణ ఉందో 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చెప్పును కలిపి ఒక్కొక్క పుట్టలో ఒక 10 నుంచి 15 లీటర్లు ద్రావణాన్ని కనుక లోపలికి వెళ్ళే విధంగా బకెట్లో కలుపుకొని పోసేస్తే లోపల ఉన్న రాణి ఈగ చనిపోతుంది. రాణి ఈగను చంపడం వల్ల మాత్రమే మనం చెదని బాగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం సమర్థవంతంగా రాణి ఈగను చంపితే ఈ చెదపురుగుల సమస్య చాలా వరకు మనం వేసిన పంటల్లో తగ్గుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గో ఆధారిత ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. గోవును పెంచడంతో పాటు గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో
ఉప ఉత్పత్తులు తయారు చేసి ఆదాయాన్ని పొందే మార్గాలను పరిచయం చేస్తే రైతులు, నిరుద్యోగ యువత, మహిళలకు చేయూతగా ఉంటుందనే సంకల్పంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరులో రావి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ వికాస గోసేవా విభాగం నేతృత్వంలో గో ఉత్పత్తుల తయారీ శిక్షణతో పాటు అవగాహన సదస్సును నిర్వహించారు. ఆవు పేడ, మూత్రం అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని రైతులకు వివరించారు. గో ఆధారితంగా పోషక విలువలతో కూడిన పదార్థాలు, అమృతతుల్యమైన ఆయుర్వేద మందులు, పర్యావరణ హితమైన బొమ్మలు, విగ్రహాలు, పూజా సామగ్రి తయారు చేయవచ్చని ఈ శిక్షణలో వివరించారు. గో ఆధారంగా గో ఉత్పత్తులు ఎలా తయారు చేయాలి అనే అంశం మీద ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మన దేశంలో ఎక్కడా కూడా ఎరువులను వాడుతూ వ్యవసాయం చేసిన పొలం లేదు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయమే ఉండేటటువంటి. అలాగే ఒక 50-60 సంవత్సరాల క్రితం ఈ కెమికల్స్తో కూడినటువంటి ఔషధాలు వాడడం కానీ ఇటువంటివి ఎక్కడ చూడలేదు. కానీ ఈరోజు వ్యవసాయం చూసినా పూర్తిగా ఎరువులతోటి, కెమికల్స్ తోటి, రసాయనాలతోటే జరుగుతుంది. కాబట్టి వింత రోగాలు కూడా వస్తున్నాయి. ఈ రోగాలకు మళ్ళీ ఔషధాలు చూసినట్లయితే అలోపతియే ప్రధానంగా ఇప్పుడు వినియోగిస్తున్నాం. కానీ మన పూర్వీకులందరూ కూడా సేంద్రియంగా పండించినటువంటి పంట తిన్నారు, గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులు వాడారు. ఏదైనా అనారోగ్యం ఒకవేళ పొరపాటున చేసినా కూడా గోవు ఆధారంగా వచ్చినటువంటి పంచగవ్యాలతోటే ఎటువంటి రోగాన్నైనా కూడా నయం చేసుకున్నటువంటి దాఖలాలు మనం చూసాం మన పూర్వీకుల దగ్గర. కాబట్టి అటువంటి రోజులు మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం కూడా పెరుగుతోంది. అలాగే గో ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే మనం గ్రామ వికాస్ అనే విభాగం ద్వారా జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని జిల్లాల్లోనూ ఒక్కొక్క కేంద్రంలో ఏర్పాటు చేసి గో ఉత్పత్తుల తయారీ ప్రశిక్షణ ఇస్తున్నాము. దివ్యధార కానీ, అమృతధార కానీ, గో అమృత మంజన్ కానీ, అలాగే దంతధావనం చేసుకోవడం కోసమైనటువంటిది కానీ, ఇలా అనేక విషయాలు, పంచగవ్య చికిత్స కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. ఈ శిక్షణా కార్యక్రమంలో గో ఆధారిత వస్తువులను ఏ విధంగా తయారు చేయాలి అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వివిధ మండలాల నుంచి వచ్చిన మహిళలు, అదేవిధంగా రైతులు ఇక్కడ ఈ శిక్షణను తీసుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణలో గోమయం నుంచి కానీ, గోమూత్రం ద్వారా కానీ, లేదా గోవుకు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తుల ద్వారా మనం ఏ విధమైనటువంటి వ్యవసాయానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ఆహారానికి కానీ ఏ విధంగా మనం వస్తువులు తయారు చేసుకోవచ్చు, లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ గో ఆధారిత వస్తువులతో ఆ అనారోగ్యాలు మనం ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనే విషయాలపై ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గోవుని చాలా విశిష్టమైనటువంటి ప్రాణిగా మనం గౌరవిస్తాం, పూజిస్తాం. గోవుని సంరక్షించాలి అని చెప్పి మనం చెప్తాం. అయితే ఈవేళ పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే గోవుకి గ్రాసం సమకూర్చుకోవడం కూడా చాలా సమస్యగా మారిపోయి ఆవుని పోషించడం చాలా ప్రేమగా చూసేటువంటి కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబం ఎలాగా అనేటువంటి పరిస్థితుల్లో గోవుని ఎలా మేపుతాము అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం లేకుండా పోయింది. దానికి సమాధానం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇక్కడ గో ఉత్పత్తుల ద్వారా మనం ఎలాగ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వచ్చు, అలాగే మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన అంశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.